హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము అటుకులతో పోహ తయారు చేసుకుంటున్నాము. ముందుగా ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కాస్త వేగనివ్వండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఈ టిఫిన్ అనేది. పెద్దగా కష్టపడక్కర్లేదు. కాస్త పసుపు వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు వేపుకోవాలి. ఏమీ లేదు, మనకి చేసుకునే ఓపిక లేదు అన్నప్పుడు సాయంకాలం పూట కానీ పొద్దున్నే కానీ ఇలా అటుకులతో పోహ తయారు చేసేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక టమాటో వేసేసానండి. త్వరగా అయిపోతుంది. పని తక్కువ, టేస్ట్ ఎక్కువ అన్నట్టుగా అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోయే టిఫిన్ అనమాట. ఈ విధంగా వేగిన తర్వాత ఈ అటుకుల్ని వేసేసుకోవాలి. ఈ అటుకుల్ని కాస్త బాగా కలుపుకోండి పొడి పొడిగా. వీలైతే చేత్తో అయినా సరే నీట్గా పొడి పొడి అయ్యేలాగా కలుపుకొని, ఇందులో పచ్చి కొబ్బరి ఒక కప్పు వేసానండి, అది స్కిప్ అయిపోయింది. కాస్త సరిపడా ఉప్పు, మన టేస్ట్ని బట్టి ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు కాస్త పుట్నాల పౌడర్ ఉంటుంది కదా, ఉట్టి పుట్నాలు, అందులో కారం కలపంది వేసేసుకోవాలి. అలాగే కాస్త నిమ్మకాయ పిండుకొని బాగా మిక్స్ చేసుకొని తినేస్తే మనకి తినేయచ్చండి. ఈ రెసిపీ రెడీ అయిపోయినట్లే. మనం సర్వ్ చేసుకోవడానికి మన పోహ అనేది రెడీగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.